అందులో తేనె ఉందని తెలియని ఆ బిడ్డ సీసాని పక్కకు తోసేసి దోగాడుతూ వెళ్ళిపోయాడు. ఈసారి సీసాలోని తేనె కొంచెం తీసి బిడ్డ నాలికపై పెట్టాడు. తేనె తీయదనానికి ఆ బిడ్డ కాళ్ళు చేతులు ఆడించాడు. సీసా వెంట పడటం ప్రారంభించాడు. ఆ బిడ్డ చూసేట్లుగా ఆ సీసాని దూరంగా తలుపు వెనక పెట్టాడు. ఆ బిడ్డ వేగంగా దోగాడుకుంటూ తేనె సీసా వైపు వెళ్ళాడు. ఆ మహిళ వైపు తిరిగి ఆ గ్రామ పెద్ద, తేనె తీపిదనం తెలియక మీ బిడ్డ మొదట్లో సీసాని పట్టించుకోలేదు. తేనె తీపి తెలుసుకున్నాక వేగంగా దాని వెంట పడుతున్నాడు. చూశారు కదా? అదేవిధంగా గ్రామస్తులు గీతలోని మాధుర్యం తెలుసుకోక ప్రస్తుతం గీతా పారాయణానికి రావడం లేదు. మీరు చిన్నగా పిల్లవాడికి తేనె తీపి రుచి చూపినట్లుగా వారికి గీతా మాధుర్యాన్ని రుచి చూపండి. అప్పుడు వారు చురుకుగా పాల్గొంటారు అని సూచించాడు. ఆ మహిళ గ్రామ పెద్ద చెప్పినట్లే ఓపికగా శ్రద్ధగా వ్యవహరించడంతో అప్పటి నుంచి గుడి గీతా పారాయణం చేసేవారితో నిత్యం కలకలలాడసాగింది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన గీతా పారాయణం కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.